Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఐపీఎల్లో ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ కొనసాగింది. నిన్న జీటీ వర్సెస్ డీసీ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో చివరి బంతి వరకు విజయం ఎవరికి దక్కుతుందా తెలియనటువంటి పరిస్థితి, ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే కనువిందు చేసింది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగినటువంటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగినటువంటి మ్యాచ్లో గుజరాత్ విజయం సొంతం చేసుకుంది. ఒకానొక సందర్భంలో పూర్తిగా మ్యాచ్ గుజరాత్ చేతులకు వెళ్ళిపోయిన తర్వాత కూడా డీసీ నుంచి డేవిడ్ మిల్లర్ పూర్తిగా మ్యాచ్ను తన వైపు లాగేసుకున్నాడు లాస్ట్ ఓవర్లో. కానీ మళ్ళీ అదే డేవిడ్ మిల్లర్ లాస్ట్ ఓవర్లో ఆ మ్యాచ్ని జీటీకి ఇచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ 210 పరుగులు చేసింది. అయితే 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లు చేతిలో ఉండగా 10వ ఓవర్లోనే 100 పరుగుల మార్కును చేరుకొని అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ 33 పరుగుల తేడాతో 3 కీలక వికెట్లు చేజార్చుకొని ఓటమి బాటలో సాగింది. గుజరాత్ విజయం లాంఛనమే అనుకున్న దశలో డేవిడ్ మిల్లర్ విధ్వంసంతో జట్టును మళ్లీ గెలుపు బాటలోకి తీసుకువెళ్లాడు. 12 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి 2 బంతుల్లో 2 పరుగులు డీసీ సమీకరణం ఎంతో తేలికగా మారిపోయింది. డేవిడ్ మిల్లర్ గ్రీజ్లో ఉండగా ఈ స్థితి నుంచి ఢిల్లీ ఓడిపోతుందని ఎవరైనా అనుకుంటారా? కానీ గుజరాత్ అద్భుతమే చేస్తుంది. ఒక్క పరుగు తేడాతో అసాధారణ విజయాన్ని అందుకుంది. మరోవైపు ఢిల్లీ చేజింగ్లో మిడిల్ ఓవర్లో గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో నితీష్ రాణా, సమీర్ రిజ్వీలను అవుట్ చేసి ఢిల్లీని దెబ్బతీశాడు. ఈ దశలో డేవిడ్ మిల్లర్ గ్రీజ్లోకి వచ్చినప్పటికీ ఎడమ చేతికి గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఇదే సమయంలో సెంచరీ దిశగా సాగిన రాహుల్ కూడా అవుట్ కావడంతో ఢిల్లీ మళ్ళీ కష్టాల్లో పడింది. అయితే రిటైర్డ్ అవుట్ అయినటువంటి తర్వాత మళ్ళీ బ్యాటింగ్కి వచ్చిన మిల్లర్ సిరాజ్ వేసినటువంటి 19వ ఓవర్లో 23 పరుగులు బాది మ్యాచ్ను ఒక్కసారిగా మరలా మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు కావాలి. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉండగా స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న డేవిడ్ మిల్లర్ కుల్దీప్ యాదవ్ రన్నుకు వచ్చినా కూడా ఆ రన్నుకు రాలేకపోవడంతో 5వ బంతిలో ఈ లాస్ట్ బంతిలో 2 పరుగులు కావాల్సి వచ్చాయి. ఇక చివరి బంతిలో కుల్దీప్ రన్ ప్రయత్నం చేసినా కూడా రన్అట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 209 పరుగుల వద్ద ఆగిపోయింది. మిల్లర్ 20 బంతుల్లో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో ఢిల్లీ టీం హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇక గుజరాత్ సమరాల్లో మునిగిపోయింది. మొదటి విక్టరీని గుజరాత్ నమోదు చేసుకుంది. మరోవైపు ఢిల్లీ 2 బంతులలో 2 పరుగులు సాధించాల్సిన టైంలో సులభంగా వచ్చినటువంటి సింగిల్ మిల్లర్ ఎందుకు తీయలేదు అనేది ఇప్పుడు ఢిల్లీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన లాస్ట్ ఓవర్లో 5వ బంతికి చాలా సునాయాసంగా సింగిల్ వచ్చే ఛాన్స్ ఉన్న మిల్లర్ సింగిల్ తీసుకోలేదు. స్ట్రైక్ తీసుకొని భారీ షాట్ ఆడేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. అదే ఇప్పుడు పెద్ద మైనస్ అయిపోయింది. 2 బంతుల్లో 2 పరుగులు కొట్టాల్సిన సందర్భంలో 5వ బంతి సింగిల్ ఈజీగా వచ్చేటువంటి పరిస్థితుల్లో సింగిల్ తీస్తే మ్యాచ్ డ్రా అయ్యేది. లాస్ట్ బంతు ఏ రకంగా పరుగు తీసినా కూడా విజయం దక్కేది. కానీ ఆ సింగిల్ తీయలేదు. దీంతో 2 పరుగులు చేయాల్సిన స్థితికి ఢిల్లీ చేరుకుంది లాస్ట్ బంతులో. అయితే అప్పటికే ఫామ్లో ఉన్న మిల్లర్కి 2 పరుగులు పెద్ద పనేం కాదని ఢిల్లీ జట్టు కానీ ప్రసిద్ధి వేసిన అద్భుతమైన బౌలింగ్ మిల్లరు బీట్ అయిపోయాడు. దీంతో మరో ఎండ్లో ఉన్న కుల్దీప్ పరిగెత్తినప్పటికి కూడా కీపర్ చేతులకు వెళ్ళిన బంతి నేరుగా వికెట్లకు గిరటాయించడంతో గుజరాత్ అద్భుతమైన విజయం సాధించింది. అయితే మిల్లర్ ఆ పరుగు తీసి ఉంటే కనీసం డ్రా అయినా అయ్యేది, సూపర్ ఓవర్ వచ్చేదంటూ కూడా కొందరు చెప్తున్నారు. కుల్దీప్కు స్ట్రైక్ ఇచ్చి సింగిల్ తీసేవాడంటూ కూడా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా గుజరాత్ ఢిల్లీ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు మాత్రం పైసా వసూలు పండుగ దొరికిందని చెప్పొచ్చు.